టాలీవుడ్ స్క్రీన్ పై బాహుబలి అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు సరికొత్త రికార్డ్స్ ను సృష్టించింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అలాంటి మూవీనే టేకింగ్ లో బీట్ చేసింది శాతకర్ణి. ఆ మూవీ సీన్స్ చూసిన అందరూ వావ్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కేవలం 79 రోజుల్లోనే ఇలా ఎలా ఇంత రిచ్ గా మూవీ తీశాడనే డిబేట్ కూడా మొదలైంది. మరోవైపు క్రిష్ రాజమౌళిని మించేలా సినిమా తీశాడనే టాక్ కూడా బీభత్సంగా నడిచింది. ఇలాంటి సినిమాపై ఇప్పుడు హాట్ గా చర్చ మొదలైంది టాలీవుడ్ లో. శాతకర్ణి మూవీ రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ మూవీలో ఇంటర్వెల్ బ్యాంక్ తో పాటు మరో 2 వార్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయట. అయితే మూవీలో డైలాగ్లను అలవోకగా పలికిన బాలయ్య గెటప్ లో మాత్రం శ్రద్ధ చూపకుండా మీసం కట్టు తలకట్టు విషయంలో అసలే మాత్రం ఫోకస్ పెట్టకుండా తెరకెక్కించడం మూవీ రిలీజ్ ముందు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సినిమా అంతా 45% పైగా శాతకర్ణి లాగానే కనిపించడం కాస్త స్క్రీన్ పై హార్డ్ గా కనిపించిందనే టాక్ కూడా మొదలైంది. ఈ మూవీని రికార్డు స్థాయిలో 79 రోజుల్లోనే పూర్తి చేశారు. అయితే పాత్రల విషయంలో క్రిష్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపలేదని తలపాగా చుట్టడంతో మీసం పూర్తిగా మొహాన్ని కవర్ చేసిందని, కొన్ని సన్నివేశాల్లో బాలయ్య తెరపై కనిపించే తీరు అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తుందనే కామెంట్లు కూడా మొదలయ్యాయి. అంతేకాదు క్రిష్ సంక్రాంతి రేసులో మూవీ ఉండాలనే ఆలోచన తప్ప ఇంకాస్తగా బాలయ్య క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తే బాగుండేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో బాలయ్య లుక్ గత మూవీల కంటే కాస్త వెనకబడింది. అయితే కథ మాత్రం సినిమాకు పెద్ద ప్లస్ అని అందరూ భావిస్తున్నారు.